ఫాజిల్ ఫ్యూయల్స్ని యూజ్ చేయకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయడం సాధ్యమేనా? భారత్ లాంటి ఒక దేశంలో ఎనర్జీ ఇండిపెండెన్స్ రావాలంటే ఏం చేయాలి? ఈ ప్రశ్నలు చాలా కాలం క్రితం నుంచి మన ముందున్నాయి. మనం రకరకాల మార్గాల్లో విద్యుత్ని ఉత్పత్తి చేసుకుంటున్నాం. కానీ ఏదైనా ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఉందా? భారత్కే ప్రత్యేకమైన ఒక మార్గం ఉందా? ఈ ప్రశ్నలకి సమాధానమే కల్పకం అణు విద్యుత్ కేంద్రం. అసలు కల్పకం అణు విద్యుత్ కేంద్రం ఎందుకు వార్తల్లో ఉంది? ఇక్కడ ఏం జరుగుతోంది? ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకని ఈ కల్పకం అణు విద్యుత్ కేంద్రం గురించి ట్వీట్ చేశారు? ఒక్కసారి చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ట్వీట్ సారాంశం ఏంటంటే, కల్పకం అణు విద్యుత్ కేంద్రంలో జరుగుతున్న ప్రయోగాలు ఒక కీలక దశకు చేరుకున్నాయి అనేది ఆయన ట్వీట్ సారాంశం. క్రిటికల్ స్టేజ్ని క్రాస్ చేశాయి అనేది ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. అంటే ఏంటి? ఒక్కసారి ఈ అంశం గురించి మాట్లాడుకోవాలంటే మనం 1960 సంవత్సరం దగ్గరకు వెళ్ళాలి. ఎందుకంటే భారతదేశానికి సంబంధించిన ఈ అణు కార్యక్రమం డిజైన్ అంతా కూడా 1960 సంవత్సరంలోనే జరిగింది. డాక్టర్ హోమీ జహంగీర్ బాబా, మనం భారత అణు పితామహుడిగా ఈయన్ని చెప్పుకుంటాం. హోమీ జహంగీర్ బాబా ఏమని కలగన్నారంటే, ఈ పౌర అవసరాల కోసం మనం ఈ అణు ఉత్పత్తిని, ఈ న్యూక్లియర్ ఎనర్జీని వాడుకోగలిగితే మన దేశం మొత్తాన్ని కూడా విద్యుత్ శక్తికి ఎటువంటి ఢోకా లేకుండా తయారు చేసుకోవచ్చు అనేది ఆయన కళ. అయితే ఆ కళ ఏంటంటే, అటువంటి కళ సాకారం కావాలంటే పెద్ద ఎత్తున యురేనియం కావాలి. యురేనియం అయితే మొత్తం అణు కార్యక్రమాన్ని 3 దశల్లో డిజైన్ చేశారు. మొదటి దశలో యురేనియంని ఉపయోగించి అణు రియాక్టర్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయాలి. సెకండ్ దశలో ప్లూటోనియంని ఉపయోగించి అణు విద్యుత్ను ఉత్పత్తి చేయాలి. థర్డ్ స్టేజ్లో థోరియంను ఉపయోగించి అణు విద్యుత్ని ఉత్పత్తి చేయాలి. సో ఇప్పుడు కల్పకంలో జరుగుతున్నది ఏంటంటే, ఈ సెకండ్ స్టేజ్ క్రిటికాలిటీ సాధించింది అని ప్రధాని ట్వీట్ చేశారు. క్రిటికాలిటీ సాధించడం అంటే ఏంటి తెలుసుకోవాలంటే, ఒక్కసారి అసలు ఈ రియాక్టర్ ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకోవాలి. ఈ రియాక్టర్ ఏ విధంగా పనిచేస్తుందంటే, ఈ భార లోహాలు, హెవీ మెటల్స్ అని చెప్తాం, న్యూక్లియర్ ఫిజన్ ద్వారా ఈ భార లోహాల్ని 2 న్యూక్లియైగా విభజిస్తారు. ఆ తర్వాత ఆ విభజనలో భాగంగా పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ఇప్పుడు యురేనియం ద్వారా అటువంటి విద్యుత్ ఉత్పత్తి ప్రపంచ దేశాల్లో చాలా చోట్ల జరుగుతోంది. ఇప్పుడు క్రిటికాలిటీ సాధించింది అని చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడు యురేనియం నుంచి ప్లూటోనియంని ఉపయోగించుకుని ఈ న్యూక్లియర్ ఫిజన్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి సాధిస్తున్నాం. అది కూడా అదొక లూప్ లాగా, ఒక చైన్ సిస్టమ్ లాగా నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది అనమాట. దీని అర్థం ఏంటంటే, ఈ అణు విచ్ఛిత్తి జరిగిన టైంలో ఏదైతే ఫ్యూయల్ రిలీజ్ అవుతుందో అది ఈ రియాక్టర్ తను ఉపయోగించుకునే ఫ్యూయల్ కంటే కూడా చాలా ఎక్కువ ఫ్యూయల్ని ఉత్పత్తి చేస్తుంది. అట్ ద సేమ్ టైం విద్యుత్ శక్తిని కూడా జనరేట్ చేస్తుంది అనమాట. దీన్ని క్రిటికాలిటీ స్టేజ్కి చేరుకుంది అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. సో ప్రస్తుతం ప్లూటోనియం ద్వారా భారత్ సక్సెస్ఫుల్గా విద్యుత్ ఉత్పత్తిని చేయగలుగుతోందన్నమాట. సో నెక్స్ట్ స్టేజ్ ఏంటి? థోరియం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయాలి. సో 1960లో ఏదైతే ఈ కార్యక్రమం మొదలు పెట్టారో 2003కి దీనికి ప్రభుత్వం నుంచి పూర్తి అనుమతులు వచ్చాయి. ఇప్పటికీ దాని ఫలితాలు పొందగలుగుతున్నాం అనమాట. ఇది మొత్తం కల్పకంలో పనిచేస్తున్నది 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం గల యూనిట్. సో నెక్స్ట్ థోరియం కనుక ప్రయోగం దాకా వెళ్తే అది సూపర్ సక్సెస్ అయినట్టు లెక్క. అయితే 1960లో హోమీ జహంగీర్ బాబా ఏదైతే ఈ అణు విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన 3 స్టెప్ ఫార్ములా ఇచ్చారో 1966లో ఆయన ఒక విమాన ప్రమాదంలో చనిపోయారు. అది కోయిన్సిడెన్సా లేకపోతే ఇంకేమైనా ప్రమాదమేనా కాదా? ఈ సస్పెన్స్ ఎప్పటి నుంచో ఉంది. ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా మనం చూస్తున్నాం, ఆయిల్ గురించి పోరాటం నడుస్తుంది, ఆయిల్ కార్టెల్స్ నడుస్తున్నాయి. అట్ ద సేమ్ టైం యురేనియం చాలా తక్కువ, అరుదుగా దొరికే ఒక హెవీ మెటల్. దాన్ని ఎక్వైర్ చేయడం కూడా చాలా కష్టం. భారత్కి యురేనియం అవసరమైనప్పుడు ఎంత అతి కష్టం మీద యురేనియంని ఎక్వైర్ చేయగలిగిందో మనందరికీ తెలిసిందే. భారత్ దగ్గర చాలా అతి తక్కువ యురేనియం నిల్వలున్నాయి. దాన్ని ఉపయోగించుకునే ప్రస్తుతం ప్రయోగాలన్నీ చేస్తున్నారు. దాంతోపాటుగా ఈ యురేనియం నిల్వలు కనుక ఎవరన్నా ప్రపంచ దేశాల దగ్గర ఉంటే కేవలం పౌర అవసరాలకి మాత్రమే కాకుండా అణ్వాయుధాలని తయారు చేస్తారు అనే భయం ఉండడం వల్ల విపరీతమైన శాంక్షన్స్ కూడా ఉన్నాయి. దాంతో మనకి యురేనియం నిల్వలు అనేవి దొరకవు. మనం
స్వతంత్రత సాధించడం, విద్యుత్ శక్తి విషయంలో స్వతంత్రత సాధించడం అనేది చాలా మందికి ఇష్టం లేదు. కానీ ఇప్పుడు మెల్లమెల్లగా మనం విద్యుత్ ఉత్పత్తిలో ఆ స్వతంత్రతని సాధించగలుగుతున్నాం. సో నెక్స్ట్ పాయింట్ థోరియం. ఇప్పుడు థోరియంకి సంబంధించి పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతోంది. ఎందుకంటే భారత్ దగ్గర చాలా ఎక్కువ థోరియం నిల్వలు ఉన్నాయి. 1 టన్ను థోరియం కనుక మనకుంటే ఇలాంటి ఒక రియాక్టర్ ద్వారా, అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా మనం ఏకంగా ఒక సిటీని 1 ఏడాది పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయొచ్చు అనమాట. థోరియం అంత మంచి మెటల్. దాంతోపాటు థోరియంకు ఉండే ఒక ప్రత్యేకత ఏంటంటే యురేనియం ఎలా చెప్పుకుంటామంటే మనం ఒక కర్ర, ఎండిపోయిన ఒక కర్ర లాంటిది అనమాట. ఒక్కసారి మనం దాన్ని వెలిగించగలిగితే దాన్ని ఇంకా మనం పూర్తిగా మండిపోవాల్సిందే. దాన్ని ఆపడం కానీ, లేకపోతే దాని నుంచి మనం నీళ్లు చల్లితే కానీ దాన్ని ఆపలేం. వేరాజ్ థోరియం ఏం చెప్తారంటే, ఒక తడిసిపోయింది అనుకోండి ఒక కర్ర కానీ, లేకపోతే ఒక దుంగ కానీ, అలాంటిది థోరియం అన్నమాట. దీని నుంచి అణ్వాయుధాలు తయారు చేయడం కష్టం. ఒకవేళ తయారు చేయగలిగినా కూడా అది లో క్వాలిటీ ఇవి చేయగలుగుతాం అనమాట. సో థోరియం ఈజ్ ద సేఫెస్ట్ మెటల్ అని చెప్తారు. కాబట్టి థోరియం ద్వారా ఈ అణు విద్యుత్ ఉత్పత్తిని చేయాలి అనేది. థోరియం విషయంలో భారత్ ఎక్కడుంది అంటే, ప్రపంచంలోని మొత్తం థోరియం నిల్వల్లో 30% భారత్ దగ్గరే ఉన్నాయి. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఒకవేళ ఈ ప్రయోగాలు సక్సెస్ అయితే భారత్ ఏ స్థాయికి చేరుకుంటుంది అనేది. ఇక్కడున్న 30% థోరియం నిల్వల్ని కనుక యూజ్ చేసుకోగలిగితే కనుక 1000 ఏళ్ల పాటు భారతదేశం మొత్తానికి కూడా విద్యుత్ని సరఫరా చేయొచ్చు అనమాట. సో అంత కీలక ప్రయోగం ప్రస్తుతం కల్పకంలో జరుగుతోంది. అయితే మరి 1960 దగ్గర నుంచి ఇంత డిలే ఎందుకైంది? మనం యురేనియం వైపు ఎందుకు వెళ్ళడం లేదు? థోరియం ఇంత పెద్ద నిల్వలు ఉంటే మనం ఎందుకని దాన్ని ఇన్నాళ్ళు నెగ్లెక్ట్ చేశాం? ఇవి మన ముందుండే తర్వాతి ప్రశ్నలు. యురేనియం పైన శాంక్షన్స్ ఉన్నాయి. అదేవిధంగా కోల్డ్ వార్ టైం అప్పుడు యురేనియం చాలా తక్కువ దేశాల చేతికి వెళ్ళిపోయింది. ఆ టైంలో యురేనియం పైన పెద్ద ఎత్తున రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరిగింది. అంటే ఆల్మోస్ట్ ఒక 70 years ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యురేనియం పైన జరిగింది. యురేనియం నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడానికి కావాల్సిన R&D అందుబాటులో ఉంది. స్టిల్ మనం దాని జోలికి పోకుండా థోరియం ద్వారా మనం సొంతంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తున్నాం. ఎందుకని? థోరియం నిల్వల్ని మనం వినియోగించుకోవాలి, అదేవిధంగా ఎనర్జీ ఇండిపెండెన్స్ సాధించాలి అనేది దీని వెనుక ఉన్న కారణం. ఇలా ఆల్మోస్ట్ ఒక జాతికి సరిపడా థోరియం నిల్వలు మన దగ్గర ఉన్నాయన్నమాట. అయితే దీనిలో ఉండే మరొక సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే, ఈ మొత్తం ఈ అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో నిజంగా ఈ స్థాయి థోరియం ద్వారా రియాక్టర్లో యూజ్ చేసి కనుక విద్యుత్ ఉత్పత్తి చేస్తే మెయిన్ గామా రేడియేషన్ పెద్ద సమస్య అనమాట. సరే, ఇందులో ఉండే ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే, ఫస్ట్ అడ్వాంటేజ్ చెప్పుకుందాం. ఇందులో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే, ఏ టెర్రరిస్ట్లో వచ్చి దీన్ని నాశనం చేయలేరు. ఎవరు ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్ని ఎత్తుకెళ్ళిపోలేరు. ఎందుకంటే అసలు ఈ గామా రేడియేషన్ని మనిషి అనేవాడు హ్యాండిల్ చేయలేడు. ఇంపాసిబుల్. ఒక్కసారి కనుక గామా రేడియేషన్ తగిలింది అని అంటే కనుక మాడి మసైపోవడమే. ఇలాంటి ఒక ఫెసిలిటీలో ఒక మనిషి పనిచేయడం అనేది అసాధ్యం. ఇలాంటి ఒక అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో వర్కింగ్ ప్రాసెస్ మొత్తం కూడా ఈజీగా జరగాలి అంటే కనుక ఒక అతి విలువైన, లేకపోతే చాలా ఎక్కువ సామర్థ్యం కలిగిన హెవీ మెటల్స్ యూజ్ చేసి, హెవీ డ్యూటీ మెటల్స్ అని చెప్తాం కదా, అలాంటి మెటల్స్ యూజ్ చేసిన రోబోసే పనిచేయగలవు. సో మనం ఎక్కువ ఖర్చు పెట్టాల్సింది ఈ ఫెసిలిటీస్ని మెయింటైన్ చేయడం. ఇదే చాలా పెద్ద ఖర్చుతో కూడుకున్న పని అనమాట. ఒకటి థోరియంని వెలికి తీయాలి, అదేవిధంగా ఇక్కడ రోబోట్స్ని యూజ్ చేసి ఈ ఫెసిలిటీ మొత్తాన్ని కూడా రన్ చేయగలగాలి. దాంతోపాటు థోరియం 3300 డిగ్రీల సెల్సియస్ దగ్గర లిక్విఫై అవుతుంది. సో దీన్ని లిక్విఫై చేయడం కూడా చాలా పెద్ద ప్రాసెస్. ముందే చెప్పుకున్నాం కదా, ఎలా అయితే మనం డ్రై లాగ్ని మనం కాల్చాలంటే ఈజీ, కానీ వెట్ లాగ్ని కాల్చాలంటే చాలా కష్టం కదా. థోరియం అలాంటిదన్నమాట. ఏకంగా 3300 డిగ్రీల సెల్సియస్ దగ్గరే ఇది మెల్ట్ అవుతుంది. అప్పుడు మాత్రమే విద్యుత్ ఉత్పత్తి నిరంతరాయంగా జరుగుతుందన్నమాట. సో ఇవన్నీ కూడా థోరియంని ద్వారా అణు విద్యుత్ని ఉత్పత్తి చేయాలి అంటే ఉండే ఛాలెంజెస్. సో రాబోయే కాలంలో ఈ ఛాలెంజెస్ అన్నింటినీ కూడా ఇండియా బీట్ చేయాలి. అలా బీట్ చేయగలిగితేనే ఈ ప్రయోగాల్లో మనం సక్సెస్ అయినట్టు లెక్క అనమాట. సో ఓవరాల్గా దానికి సంబంధించి ఒక పెద్ద ముందడుగు పడింది. ప్లూటోనియం ద్వారా ప్రస్తుతం అణు విద్యుత్ని మనం ఉత్పత్తి చేయగలుగుతున్నాం. థోరియం ద్వారా కనుక ఇది జరిగితే
భారత్ గ్రాండ్ సక్సెస్ అయినట్టే లెక్క. దాంతోపాటు మరి థోరియంను ఉపయోగించుకుని ఏమైనా ప్రపంచ దేశాలు ప్రస్తుతం ఇలా అణు విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నాయా? చేస్తున్నాయి. చైనా ప్రస్తుతం లిక్విఫైడ్ థోరియం ఫ్యూయల్ని యూజ్ చేసుకుని 2 మెగావాట్ సామర్థ్యం గల అణు విద్యుత్ని ఉత్పత్తి చేస్తోంది. అయితే 2030 అంటే 2030 సంవత్సరానికి ఇది ఆపరేషనల్ అవుతుందన్నమాట. అదేవిధంగా యూరోపియన్ కంట్రీస్, రష్యా ఇవన్నీ కూడా ఈ థోరియంను ఉపయోగించుకుని అణు విద్యుత్ని ఉత్పత్తి చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే మనకు ఉండే అతిపెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే థోరియం నిల్వలు సొంతంగా మనకు ఉండడం, వాటిని మనం ఉపయోగించుకోగలగడం. దాంతోపాటు ఇక్కడ ఉండే మరో అంశం ఏంటంటే మనకి అతి పొడవైన తీరరేఖ ఉంది. ఈ తీరరేఖ వెంబడి ఉండే రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇది ఒక వరంలా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉండే థోరియం నిల్వల్ని కనుక ఉపయోగించుకోగలిగితే ఆ రాష్ట్రాలు కూడా మంచి విజయం సాధించే అవకాశం ఉంది. సో సమీప భవిష్యత్తులో కల్పకంలో పనిచేస్తున్న ఈ శాస్త్రవేత్తలు, వారికి సపోర్ట్ చేస్తున్న ప్రభుత్వం, ఇవన్నీ కూడా కల్పకం అణు విద్యుత్ కేంద్రంలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలందరికీ కూడా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్దాం. థోరియం దాకా ఈ ప్రయోగాలు రావాలి అని మనమందరం కూడా కోరుకుందాం.